హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు న్యూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి 1400 ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి అన్నమాట. ఈస్ట్ అండ్ 2 ఈస్ట్ ఫేసింగే. ఇదేమో మెటల్ దగ్గర ఉంటుంది, అదేమో ఇండివిజువల్ లాగా ఉంటుంది అనమాట. కారిడార్ ఇచ్చారు, ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా నార్త్ ఈస్ట్ వస్తుంది ఫ్లాట్. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్, బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఇదంతా ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. 1400 ఎస్ఎఫ్టీ ఉంటుంది, 1100 ఎస్ఎఫ్టీ ఏమో ప్లింత్ వస్తుంది అనమాట. 1100 ఎస్ఎఫ్టీ ప్లింత్ వచ్చింది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది, లోన్ కూడా వస్తుంది అనమాట దీనికి. ఇది సిఆర్డి అప్రూవల్ ప్లాను. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. రోడ్ వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ వస్తుంది. ఫ్లోర్స్ అయితే ప్రతి త్రిబుల్ బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్. మనకి ఇదంతా హాల్ అవుతుంది అనమాట. అండ్ వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసేపటికి మూడు త్రిబుల్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్తో రెడీ టు మూవ్లో ఉన్న ఫ్లాట్స్ అనమాట. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. ఇదంతా మెయిన్ హాల్ వస్తుంది. సీలింగ్ వర్క్, లైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్ అయితే. 38 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ వస్తుంది. ఇది టీవీ యూనిట్ అనమాట. అండ్ మనకి కిచెన్ వచ్చేపటికి ఇలా వస్తుంది విత్ డైనింగ్తో. ఇది కిచెను అండ్ పూజా మందిరం అక్కడ ఇచ్చారనమాట. అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చింది, సపరేట్ వాష్ ఏరియా కూడా ఇచ్చింది. ఇది వాష్ ఏరియా. ఫ్లాట్ అయితే చక్కగా స్పేషియస్, కంఫర్టబుల్ ప్రైస్లో అయితే ఉంది ఫ్లాట్ అయితే. 1400 ఎస్ఎఫ్టీ, 1100 ప్లింత్ వస్తుంది. 38 గజాలు అండర్వేడెడ్ షేర్తో ఉన్న ఫ్లాట్ అనమాట ఇది. ఇదంతా మనకి కిచెన్ కమ్ డైనింగ్ అవుతుంది. ఒక 4 చైర్స్ ఉన్న డైనింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ ఫేసింగ్ కూడా 3 కూడా ఈస్ట్ ఫేసింగే ఉంటాయి. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇది. సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూద్దరు కానీ, థర్డ్ బెడ్రూమ్ కొంచెం చిన్నదైనా కానీ చక్కగా అది కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్తో స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి వెంటిలేషన్ వస్తుంది 3 వైపుల నుంచి కూడాను. సో ఇది ఓవరాల్గా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. అండ్ తక్కువ బడ్జెట్లో, కంఫర్టబుల్ బడ్జెట్లో బ్రాండ్ న్యూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసేవాళ్ళు, ఏరియా మీకు కానూరు లొకేషన్ దగ్గర వస్తుంది, మురళీనగర్ అనమాట. ఫ్లాట్ అయితే ఇది ఓవరాల్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంఫర్టబుల్ ప్రైస్లు చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసేపటికి 54 lakhs నెగోషియబుల్ అండి, స్లైట్లీ నెగోషియబుల్. 54 lakhs ప్రైస్. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. అంటే కబోర్డ్స్ లేకుండా కావాలన్నా కూడా సెకండ్ ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. నేను చూపించేది అయితే ఫస్ట్ ఫ్లోరు, మేము చూపించే వీడియో. సెకండ్ ఫ్లోర్ అయినా పర్లేదు, అది కబోర్డ్స్ లేకుండా మేము చేయించుకుంటాం అనుకుంటే మాత్రం ఆ చాయిస్ కూడా ఉంది. కబోర్డ్స్ లేకుండా కూడా ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది సెకండ్ ఫ్లోర్ నుంచి. టాప్ ఫ్లోర్ అయితే అయిపోయింది ఫ్లాట్. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మీకు. సో ఇది ఓవరాల్గా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 54 lakhs
విత్ కబోర్డ్స్తో కలిపి. కబోర్డ్స్ లేకుండా అయితే ఇంకా తగ్గుద్ది. ఈ 54 ల్యాక్స్లో కూడా స్లైట్ నెగోషియబుల్ ఉంది. 38 గజాల అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 1100 ప్లింత్ వస్తుంది అనమాట. 1100 ఎస్ఎఫ్టీ ప్లింత్, 1400 ఎస్ఎఫ్టీ టోటల్ విత్ కబోర్డ్స్ కార్ పార్కింగ్తో కలిపి 54 ల్యాక్స్ ప్రైసు. కబోర్డ్స్ లేకుండా ఇంకా తగ్గుతుంది. అవి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది లొకేషన్ వచ్చి మురళీనగర్ అనమాట. సో ఈ లొకేషన్లో కొంచెం కంఫర్టబుల్ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ ఫ్లాట్ని. థ్యాంక్ యూ.